రాను రాను ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. పప్పు దినుసులు కావచ్చు, లేకపోతే ఇతరాత్ర పంటలు ఏదైతే మరి మనకు ఉన్నాయో అవి వేసుకుంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. మళ్ళీ నేను 64 అన్న 1000 పంటలు పెట్టమని చెప్పాను. కొంతమంది పెట్టి 100 మంది రైతులు ఉంటే 5 రైతులు పెట్టిందని చెప్పారు. మిగతా 95 మంది రైతులు వివిధ రకాల విత్తనాలు అవి జోకితే 42-43 కిలోల వడ్లు పట్టే బస్తాలు కూడా అవి 35 కిలోలు పెట్టాయి. రైస్ మిల్ అయితే 60-61 దాపుతుంది. అవును, ఏం లాభం చెప్తున్నారు? దేనికోసం? ఆ బాధ పడేందుకు, ఆ ఇబ్బంది పడేందుకు, ఆ తిప్పలు ఎందుకు, ఆ కోసేందుకు? మంచి విత్తనం పెట్టుకొని మంచి పంట పడితే ఖచ్చితంగా పంట మాత్రం జరగాలి. మీరు వానాకాలాలు పెట్టండి, ఒక పంటకు వరి పెట్టండి, రేపు 25వ తారీఖు రోన్ వస్తుంది, రోన్లోనే 4 రోజులు పొలాలు కోతలైపోతే 5-6 రోజులు అయితే. కానీ వరి మీద ఒకటే పంట ఆధారపడండి, ఒక పంట ఆధారపడకండి. ఇవాళ రాను అట్లా 2 పంటల మీద ఆధారపడితే అతను పంటే వండకుండా పోతుంది. ఏ పంట పెడితే బాగుంటుంది, ఏ పంట మార్కెట్ డిమాండ్ ఉంది, దానికి అనుగుణంగానే రైతు మారితే రైతు ఎప్పటికీ లాభసాటిగా ఉంటాడు, రైతు ఎప్పుడు నష్టపోడు. అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కటింగ్ లేకుండా పంపించి విద్యన పోస్తుంది. విద్యనే కష్టం. దాని వెనుక అంటే నేను బట్టి దాని వెనుక రోజుని ఎందుకంటే మనం పొలం మందు వాడించడానికి కాలం మీద ఒక నీరు పెట్టుకున్నాను, ఎస్ఆర్ఎస్పి కెనాల్ ఒక లస్కర్ పెట్టుకున్నాను. ఆ లెక్క నాతో పాటు మా సిబ్బంది అంటే ప్రకాశం కావచ్చు, మా సతీష్ కావచ్చు, మేము ఒక అన్ని మండలాలు కలిసి ఒక 20-25 మందిని ఒక టీం వర్క్ చేస్తే ఇది సాధ్యమవుతుంది. ఆ రైతు కూడా సంతోషంగా ఉండాలి. ఆ రైతే నీకు కొట్టేసింది, ఆ రైతే నాకు కొట్టేసింది. నీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది. నాకు ఫోన్ చేసి అన్నకి ఇట్లా ఉంది, ఒకసారి మీరు కూడా ఒక మాట చెప్పి నేను చెప్తాను. తప్పేమన్నా గ్రామంలోని వాసవి క్వీన్స్ వంట క్లబ్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ బస్టాండ్ ఆవరణలో చలివేంద్రం ప్రారంభించడం జరిగింది. బస్ ప్రయాణికులకు చల్లటి నీరు ఎంతో దాహాతం తీస్తుంది. ఎండాకాలంలో ఆకలి కన్నా వాటర్ ఎక్కువ, చల్లటి నీరు చేయడం ఎంతో సంతోషకరం. ఈ చలివేంద్రము ఇంటర్నేషనల్ ప్రోగ్రాం ప్రకారము వాసవి క్లబ్ వారు చేయడం జరుగుతున్నది. ఈ ఎండాకాలంలో ఈ అతి ఎండాకాలంలో ఇది చాలా ప్రజలకు అనువుగా ఉంటుంది. ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము సుల్తానాబాద్ పట్టణంలోని బస్టాండ్లో వాసవి క్లబ్ మరియు వాసవి వనితా క్వీన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. మరియు మనకు అన్నిటికన్నా ముఖ్యమైనది త్రాగునీరు. అన్నం లేకపోయినా ఉండగలం కానీ నీరు లేకపోతే కూడా ఏ జీవి ఉండలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన నీరు ఈరోజు ఇక్కడ మేము క్లబ్ల ద్వారా అందించడం మాకు ఎంతో సంతోషకరమైన విషయము. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా దాహార్తిని తీర్చుకోవడం కోసము ఈ చలివేంద్రంని ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ వాసవి వనితా క్వీన్స్ క్లబ్ వారు సుల్తానాబాద్ ఆర్టీసీ బస్టాండ్లో చలివేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషించదగ్గ విషయం. పేద ప్రజలకు కొంతమందికి వాటర్ కొనే పరిస్థితి లేని వారికి కూడా ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని